వాళ్ళు నామినేషన్ కట్టున్నారు కాబట్టి అంటే నీ గర్వం ఎంతవరకు వచ్చిందో నీ గర్వమే నీకు నాశనం అవుతుంది. కాబట్టి కవిత గారు మీరు ఆలోచించండి. నీ వ్యాపారాల కోసం కానీ దీనికోసం కానీ నువ్వు ఎవరితోని మరి ఎటువంటి మరి సంబంధం ఉన్నాయో తెలియదు, కానీ నేను ఎవరు ఇట్లా ప్రొవోక్ చేస్తున్నారో తెలియదు. కానీ మీరు దయచేసి మీరు ఎటువంటి కన్న తండ్రి మీద కన్న తల్లిదండ్రి మీద వాళ్ళ కన్నీటు మంచిది కాదు. తండ్రి కన్నీటు కానీ తల్లి కన్నీరు కానీ మంచిది కాదు. నీవు ఏదైనా కూడా ఇటువంటి మరి ముఖ్యంగా గత ఎన్నికల్లో గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారు తన మీద ఈ జిల్లాను మొత్తం తన మీద పెట్టుకొని వేసుకొని భుజం మీద పెట్టుకొని 7 మందిని గెలిపించడం, ఇదే మరి ఇతర ప్రాంతంలో 7 మంది ఎక్కడ ఏ జిల్లాలో కూడా గెలవలేదు. ఇది వారు చేసిన యొక్క గొప్పతనం. నిజంగా మీరు ఒక్కసారి ఆలోచించాలి. ప్రజలు కూడా ఎక్కడ పోయినా నిన్ను చీ అంటున్నారు, కానీ నీవేదో నాకు అందరూ ఇవ్వడం అనేది కూడా నీకు తగదు. దయచేసి ఇవన్నీ మానుకోవాలని హెచ్చరిస్తా ఉన్నాం. దయచేసి ఇవన్నీ మానుకోవాలని హెచ్చరిస్తా ఉన్నాం. అందరికీ నమస్కారం. నిన్న కవిత గారు చేసిన వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మేము పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ గారి మీద, అట్లాగే హరీష్ రావు గారి మీద తను మాట్లాడిన మాటలు ఏది కూడా వాస్తవం కాదని మేమందరం కూడా సందర్భంగా చెప్తున్నాం. ఎందుకంటే ఒక బై ఎలక్షన్ వచ్చిన తర్వాత ఆ బై ఎలక్షన్లో ప్రభుత్వ పనితీరును రిఫ్లెక్ట్ చేయాల్సిన ఎలక్షన్లు, ఆ ఎలక్షన్లో ప్రభుత్వం అధికారుల దుర్వినియోగం చేసి బలవంతంగా మొత్తం ఎన్నికల కమిషన్ కూడా తన చేతిలో తీసుకొని అసలు బహుశా ఈ రాష్ట్రంలో ఇప్పటి వరకు చేయని దుర్మార్గాలను చేసి లక్ష్యాలన్నీ కూడా ఈ ప్రభుత్వం మీద, ప్రజా వ్యతిరేక విధానాల మీద కలిసి పోరాడాల్సిన సమయంలో మీరు ప్రతిపక్ష పార్టీని టార్గెట్ చేయడమే ఎందుకు చేస్తున్నారో మరి అర్థం అవుతలేదు. అంటే అర్థం అవ్వట్లేదు కంటే దీని వెనకాల ఏదో ఉద్దేశం ఉందనేది కూడా చాలా మంది చెప్పుకుంటున్నారు. అందుకే మీరు ఇటువంటి వ్యక్తిగత దూషణలకు పోకుండా ఉంటే బాగుంటుందని కవిత గారికి మేము సూచిస్తున్నాం. ఎందుకంటే కేసీఆర్ గారి కూతురుగా, తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా ఉన్న వ్యక్తిగా మాకు కవిత గారంటే గౌరవం కనుక మేము ఎక్కువ విషయాలని మాట్లాడలేకపోతున్నాం. ఇంకా మాట్లాడు సైలెంట్ ఉన్నారు మౌనం గంభీరంగా, సైలెంట్ ఉన్నారు మౌనం గంభీరంగా. అంటే ఎంత రేవంత్ రెడ్డి కోసమే కన్న తల్లి పార్టీని మోసం చేస్తున్నారు, ప్రజలు ఆరోపిస్తున్నారు. దాని